లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆదిలాబాద్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఐడిఓసీల్లో వెబ్కాస్టింగ్ రూముల్లో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపెడుతున్నాం. క్లియర్గా పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితులు, అదేవిధంగా ఓటు వినియోగదారుడు వినియోగించుకునే విధానాన్ని పూర్తిగా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసినట్టు కనుకైతే 11 గంటల వరకు 26.33% పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు ఆదిలాబాద్ పార్లమెంట్ కనుక చూసినట్టు కనుకైతే 31.23% పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రత్యక్షంగా జిల్లా ఎన్నికల అధికారి పూర్తిగా జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ప్రధానంగా ఆ జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు దీనిపై మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పరిష్కరించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎటువంటి సమస్య ఉన్నా, సాంకేతిక ఏదైనా లోపాలున్నా వెంటనే ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కూడా ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. ప్రస్తుతం ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది, అధికారులు పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది సార్ ఏంటి? సో ఎన్నికలు మనకి 7 గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇష్యూస్ రాలేదు. అన్నీ పీస్ఫుల్గా ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఎటువంటి గొడవ లేకుండా పీస్ఫుల్గా జరుగుతుంది. సో మనకి టైమింగ్స్ 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంది. సో ఇప్పటివరకు మనకి తీసుకుంటే కనుక మనకు పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా 26.17 పోలింగ్ అవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా 4 o'clock ముందే వచ్చి ఓటేయమని వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో పీస్ఫుల్గానే జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఏమి ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ మనము వెబ్కాస్టింగ్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసి కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఈవీఎంస్ కొద్దిగా టెక్నికల్గా ఇబ్బంది అయిందని చెప్తున్నారు. ఎట్లా సార్ట్ అవుట్ చేస్తున్నారు సార్? సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మన సెక్టర్ ఆఫీసర్ దగ్గర రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నాయి. ఫస్ట్ ఈవీఎంకి ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఇమీడియట్గా అక్కడ సెక్టర్ ఆఫీసర్, ఈసీఐఎల్ ఇంజనీర్ వెళ్తారు. ఈసీఐఎల్ ఇంజనీర్, సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి ఆ ఈవీఎంకి ఏమైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళ సజెషన్ ప్రకారం వాళ్ళ దగ్గర సెక్టర్ ఆఫీసర్ దగ్గర రిజర్వ్ ఈవీఎం ఉంటుంది. ఆ రిజర్వ్ ఈవీఎం నుంచి ఇమీడియట్గా ఆ ఈవీఎం రీప్లేస్ చేసి కొత్త ఈవీఎంని పెట్టడం జరుగుతుంది. సో మనకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి బీయూసీయూ కానీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు. వీవీప్యాట్ రీప్లేస్మెంట్ వచ్చినాయి. అది ఇమీడియట్గా రీప్లేస్మెంట్ చేసి ఒక 15-20 మినిట్స్లోనే మనము మళ్ళీ పోల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వేసిన వారికి, ఇంకా వినియోగించుకునే వారికి ఏం చెప్పుకోవచ్చు? సో నేను మన పర్టికులర్గా ఇక్కడ 3 నియోజకవర్గాలకి పోలింగ్ సమయం 7 నుంచి 4 గంటల వరకే ఉంది. సో ఈ ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది మన బాధ్యత కూడా. సో కాబట్టి అందరూ ఈ 13th రోజు ఈ 3 నియోజకవర్గాలు 7 నుంచి 4 గంటల లోపు మేము పోలింగ్ స్టేషన్కి వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి, మీ బాధ్యతను మీరు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు డీసీపీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం పోలీస్ పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. సార్, ఎట్లుంది సార్? ఎఫెక్టెడ్ ప్రాంతంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, ఎట్లా చూడవచ్చు? అన్నీ ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం అన్ని పోలీస్ వాళ్ళు ఇక్కడ డిప్లాయ్ అయ్యారు. మన స్ట్రైకింగ్ పార్టీ, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. దాంతోపాటు మన దగ్గర ఈ మొబైల్ రూట్ పార్టీస్ కూడా ఉన్నాయి. అన్ని రూట్లో వాళ్ళు చూస్తున్నారు, ఏదైనా ఇష్యూస్ ఉంటే దీనికి క్లియర్ చేయడానికి. ఇప్పటి వరకు అన్నీ పీస్ఫుల్గా జరుగుతుంది, ఏం ఇష్యూ లేకుండా ఉంది. ఇప్పుడు ఎల్డబ్ల్యూ ప్రాంతంగా ఇది జిల్లా కూడా ఉంది. సో దీని గురించి మన పార్టీస్ కూడా కాంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకా ఈ మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా యాక్టివ్ ఉంది ఇప్పుడు. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే మనకి రెస్పాన్స్ కూడా మనం ఇమీడియట్గా చేయొచ్చు. సో ఇప్పుడు వరకు పీస్ఫుల్గా ఉంది. మనకి 4 వరకు ఈ ఎలక్షన్ ఉంది, అప్పటి వరకు మనం చూడాలి. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి పీస్ఫుల్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ఒకసారి మళ్ళీ చూడొచ్చు. ప్రధానంగా
పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే 1800 పైచిలకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ ఏ సాంకేతిక లోపం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే పరిష్కరించే విధంగా పూర్తి ఏర్పాట్లు చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ద్వారా టెక్నాలజీ ద్వారా అంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. 2200 పోలింగ్ స్టేషన్లో ప్రశాంతంగా ఎన్నికల జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా జిల్లా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యమైన నాయకులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధాన పార్టీ నాయకులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పోలింగ్ శాతం పెంచాలి, రాజ్యాంగపరమైన హక్కును అందరూ వినియోగించుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమత రవినాయక్, RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.